ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలో జెంటిల్మెన్ సినిమాలో కొన్ని ట్విస్ట్లు, క్యారెక్టర్స్, స్టోరీ అండ్ ప్లాట్ పిచ్చి పిచ్చిగా రివీల్ చేయబడతాయి. సో సినిమా చూడాలనుకునే వాళ్ళు, సినిమా చూడడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని ఇంతటితో ఆపేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం జెంటిల్మెన్ మూవీ చూసేటప్పుడు అబ్బా అవునా, ఓహో, ఎలా, ఆహా అనుకునే కైండ్ ఆఫ్ సీన్స్ కొన్ని ఉంటాయి కదా భయ్యా, అలాంటి అబ్జర్వేషన్స్, ఇంట్రెస్టింగ్ అండ్ సిల్లీ అబ్జర్వేషన్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మేము చెప్పే పాయింట్స్ మీకు కూడా కరెక్టే అని అనిపిస్తే కనెక్ట్ అవ్వండి. సినిమాని ఎలా కూడా చూస్తారేంట్రా మీ బొంద అని అనిపిస్తే రియాక్ట్ అవ్వండి. ఈ సినిమాలో మన హీరోయిన్ అదే గౌతమ్ లవర్ విఎఫ్ఎక్స్ లో పనిచేస్తుందా అమ్మాయి, లేకపోతే సెక్యూరిటీ సిస్టమ్స్ లో పనిచేస్తుందా? అలా కనిపించిన ప్రతి సిస్టమ్ ని ఇష్టం వచ్చినట్టు హ్యాక్ చేసి పడేస్తుంది ఏంటి, అదేంటో. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో మొహానికి కెమెరా బాగా దగ్గరగా పెట్టి అబ్బో ఇదేం క్లోజప్ రా బాబు, ఇలాంటి క్లోజప్ లో ఉన్నాయంట్రా బాబు అని ఎంతమందికి అనిపించింది. ఈ సినిమాలో గౌతమ్ క్యారెక్టర్ ని ఎప్పుడు చూసినా ట్రెక్కింగ్ చేస్తున్నట్టు, లేకపోతే ట్రెక్కింగ్ ట్రిప్స్ కి వెళ్తున్నట్టు చూపించాడు భయ్య మన డైరెక్టర్. అలాంటి గౌతమ్ జే ఇండస్ట్రీస్ ని అంత బాగా ఎలా మేనేజ్ చేశాడు అన్న డౌట్ మనకు వస్తది అని డైరెక్టర్ ముందే ఊహించుంటాడు. అందుకని గౌతమ్ చేత హలో ఐఎమ్ ఎంబీఏ టాపర్ ఫ్రమ్ ఐఐఎం యూనివర్సిటీ అని ఫస్ట్ హాఫ్ లోనే ఎస్టాబ్లిష్ చేశాడు. వెరీ ఇంటెలిజెంట్ మూవ్ అయితే. సెకండ్ హాఫ్ లో సాటర్డే నైట్ ఫీవర్ సాంగ్ లో చాలా మంది నానిని చూసుంటారు, లేకపోతే మన ఇద్దరు హీరోయిన్స్ ని చూసుంటారు. కానీ చాలా తక్కువ మంది మన అవసరాల శ్రీనివాస్ వేసే స్టెప్పుల్ని, ఆ స్టెప్పులు వేయడానికి ఆయన పడే ఇబ్బందిని గమనించి ఉంటారు. వెరీ సిల్లీ ఐసే యూనో. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో గౌతమ్ జై లాగా యాక్ట్ చేసిన యాక్టింగ్ కన్నా గౌతమ్ మదర్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అని ఎంతమందికి అనిపించింది. ఎందుకంటే వామ్మో వామ్మో గౌతమ్ చచ్చిపోయాడని చెప్పి హీరోయిన్ ని ఎంత దారుణంగా నమ్మించారు భయ్య వాళ్ళ మదర్. వామ్మో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూసే. సెకండ్ హాఫ్ లో మన గౌతమ్ అదే జైలా యాక్ట్ చేసే మన గౌతమ్ సీరియస్ గా యాక్ట్ చేయబోతున్నాడు అంటే ఇప్పుడు విలనిజం చూపించబోతున్నాడు అనడానికి యాక్టింగ్ లో చూపిస్తే చాలు కదా భయ్య. అలాంటిది కళ్ళజోళ్ళు మార్చుకోవడం ఏంటి అంటే, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే విలను, తెల్ల కళ్ళజోడు పెట్టుకుంటే హీరో సాఫ్ట్ గై అని చెప్పి అలా కళ్ళజోళ్ళు మార్చడం ఏంటి అని ఎంతమందికి అనిపించింది. ఈ సినిమాలో చచ్చిపోయే సీను, అదే మన హికప్స్ చచ్చిపోయే సీను చాలా సిల్లీగా ఉంది అని ఎంతమందికి అనిపించింది. లాస్ట్ లో మన గౌతమ్ మన ఫస్ట్ హీరోయిన్ కి అదే గౌతమ్ లవర్ కి మొత్తం ట్విస్ట్లన్నీ ఓపెన్ చేసి అదే ఓపెన్ బనానా పుట్టిన్ మౌత్ చేసే సీన్ అప్పుడు మన హీరోయిన్ సెకండ్ హీరోయిన్ పక్కనే ఉండి హలో ఐఎమ్ హియర్ అని చెప్పినప్పుడు అబ్బా ఇది రొటీన్ తెలుగు సినిమా సీన్ రా బాబు అని ఎంతమందికి అనిపించింది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో మన సెకండ్ హీరోయిన్ కి నానికి మధ్యలో ఉన్న రొమాన్స్ కన్నా సెకండ్ హీరోయిన్ కి ఫస్ట్ హీరోయిన్ కి రొమాన్స్ ఎక్కువైపోయింది రా బాబు అని ఎంతమందికి అనిపించింది. అంటే కనిపించిన ప్రతిసారి పుచ్చుకు అని చెప్పి ముద్దులు పెట్టేస్తుంది కదా భయ్యా మన సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ కి. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో నాని అవసరాల శ్రీనివాస్ అదే మన గౌతమ్ అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ని చంపేటప్పుడు అవసరాల శ్రీనివాస్ కనుక యాక్సిడెంటల్ గా చచ్చిపోయి ఉంటే మన నాని నిర్దోష అయ్యేవాడు. అలా కాకుండా ఐ వాంట్ ఫాలో 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 అనుకుంటూ మన అవసరాల శ్రీనివాస్ కార్ ని తోసేసి మరీ చంపేస్తే మన నాని హంతకుడు అవుతాడు కానీ నిర్దోషాలు అవుతాడు భయ్యా. సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలో మన నాని బ్యాడ్ గై లాగా యాక్ట్ చేసేటప్పుడు యాక్టింగ్ లోను, డైలాగ్స్ లోను, పర్ఫార్మెన్స్ లోను, వాయిస్ లోను మనకు ఎలాగో అర్థమవుతుంది కదా భయ్యా మన నాని ఇప్పుడు బ్యాడ్ గై లాగా యాక్ట్ చేస్తున్నాడు అని. ఆ సీన్ స్టార్ట్ అవ్వకముందే మన బ్యాడ్ గై మ్యూజిక్ అంటే మన మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేసేసి ఇప్పుడు నాని ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద బ్యాడ్ గైస్ రోల్ అనేది ఎందుకు భయ్యా ఎస్టాబ్లిష్ చేయడం, అది సీన్ లో చూపించవచ్చు కదా, ముందే మ్యూజిక్ స్టార్ట్ చేయడం ఎందుకు, ఇది ఎంతమంది కనిపించింది అన్నట్టు భయ్యా. సినిమా అంతా అయిపోయిన తర్వాత జెంటిల్మెన్ సినిమాకి సెకండ్ పార్ట్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి అని ఎంతమంది కనిపించింది. ఎందుకంటే ఒక్కసారి డాన్ సినిమాని, డాన్ 2 సినిమాని గుర్తు చేసుకోండి. డాన్ సినిమాలో కూడా మన షారూక్ ఖాన్ మనం డాన్ అనుకుంటాం, అంటే నకిలీ డాన్ అనుకుంటాం, కాకపోతే లాస్ట్ లో తోచ్ వాడిని ఎప్పుడో నేను చంపేశాను నేనే ఒరిజినల్ డాన్ అన్నట్టు ఈ సినిమాలో కూడా స్టోరీ మొత్తం మన గౌతమే చెప్పాడు కాబట్టి సెకండ్ పార్ట్ లో గౌతమే చచ్చిపోయాడు, జయ్యే బతుకున్నాడు, నేనే గౌతమ్ని చంపేశాను అని ట్విస్ట్ రివీల్ చేస్తూ సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి అని ఎంతమంది కనిపించింది అన్నట్టు. మర్చిపోయాను భయ్యా, ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తానికి బీజమైన మన న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్ ని లాస్ట్ లో ట్విస్ట్లు రివీల్ అయ్యే టైంకి సడన్ గా ఆఫ్ చేస్తారేంటి, ఏమైపోయింది అమ్మాయి కనబట్లేదేంటి అని ఎంతమందికి అనిపించింది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే భయ్యా, వెరీ సిల్లీ పాయింట్ ఏంటంటే, సినిమా మొత్తం అయిపోయి టైటిల్ ది జెంటిల్మెన్ అని పడిన తర్వాత మన జై పేరు, మన గౌతమ్ పేరు,
ఆ ట్రెక్కింగ్ సీన్ ఉంది కదా భయ్య, ట్రెక్కింగ్ సీన్, మన కొడైకెనాల్ ట్రెక్కింగ్ సీను, అక్కడ వీళ్ళిద్దరూ ఎదుట పడ్డారు అన్న కైండ్ ఆఫ్ సీను అబ్బచ్చా అని ఎంతమందికి అనిపించింది. సో అవి భయ్య మన నాని జెంటిల్మెన్ సినిమాలో మేము నోటీస్ చేసిన సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ సిల్లీ అబ్జర్వేషన్స్. మీకు కూడా మేము చెప్పిన పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ అవును కరెక్టే అనిపిస్తే నేను చెప్పినట్టు కనెక్ట్ అవ్వండి. లేకపోతే ఒరే సినిమాని ఎలాగరా చూసేది, ప్రతి సీన్ కి ఇదేంటి అదేంటి అని చెప్పి క్వశ్చన్లు అడుగుతారా నువ్వు అని అనుకుంటే రియాక్ట్ అవ్వండి భయ్యా, రియాక్ట్ అవ్వండి, కింద కామెంట్స్ రియాక్ట్ అవ్వండి, కానీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి రియాక్ట్ అవ్వండి. ఓకే, బాయ్ బాయ్.